స్టూడెంట్స్, అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఈవినింగ్ రుద్ర బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. రుద్ర కోసం ఒక స్పెషల్ కేక్ కూడా రెడీ అవుతోంది. హీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్. అందువల్ల ఈ రోజు ఎలాంటి కొరత ఉండకూడదు. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్. మై ఫుడ్ ఎప్పుడూ అన్ని వాడికే బెస్ట్ గా ఉంటాయి. డోంట్ వరీ, మీ మాము వేరొక ప్లాన్ చేశారు. మైరా, వరుణ్, త్వరగా రండి, త్వరగా రండి. అరే ఇది రుద్ర గొంతు. పద మనం వెళ్ళి చూద్దాం. బాగా ఇరుక్కున్నారు. మైరా, వరుణ్, అరే గొంతు ఇక్కడి నుంచే వినిపిస్తోంది. మైరా, వరుణ్, హెల్ప్! రుద్ర, మైరా, వరుణ్, మంచి వేళ మీరు వచ్చారు. ఈ పాము దగ్గర నుంచి నన్ను కాపాడండి. డోంట్ వరీ రుద్ర, నేను ఏదో ఒకటి చేస్తాను. ఓరి దేవుడా, ఈ పాము చాలా డేంజరస్. అరే ఏం జరిగింది? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. గేమ్ ఆడేటప్పుడు మధ్యలో వస్తే ఇరుక్కుంటారు కదా. ఇదే ఈ చోటు రూల్. గేమ్ ఆడి మధ్యలోకి రావాలి, కానీ మీరు గేమ్ ఆడకుండానే ఇలా మధ్యలో వచ్చి ఇరుక్కున్నారు. మమ్మల్ని వదిలేయ్ షాకాల్. మమ్మల్ని వదిలేయండి. మీరు రుద్ర బర్త్డే పార్టీ గురించి ప్లాన్ చేసుకున్నారు, కానీ నేను వేరే ఇంకోటి ప్లాన్ చేశాను. కానీ మీరు ఇప్పుడు రుద్ర బర్త్డే పార్టీకి వెళ్ళలేరు, ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేరు. రుద్ర మమ్మల్ని కాపాడతాడు. అవును, కాపాడతాడు కాపాడతాడు కాపాడతాడు. కానీ వాడు ఎలా కాపాడతాడు? కానీ వాడు ఇక్కడ లేడు కదా. రుద్ర! 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 కాపాడు! రుద్ర! ఎవరది? డిటెన్షన్! డిటెన్షన్! ఎవరికి ఇవ్వాలి? మైరా, వరుణ్. ఓలా రే ఓలా, నేనే సఫోలా. ఏంటిది ఇది? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. పర్వాలేదే రుద్ర, నువ్వు చాలా స్మార్ట్ అయిన స్టూడెంట్ లా తిరుగుతున్నావు. నీకోసం నేను ఒక స్పెషల్ పార్టీని సిద్ధం చేశాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు స్కూల్లోనే ఉన్నారు. నీ బర్త్డే పార్టీ స్కూల్లోనే జరుగుతుంది, కానీ నాకు ఆ పార్టీ నచ్చలేదు. అందుకని నేను నీకు వేరే ఒక పార్టీని రెడీ చేశాను. అంటే నీ బర్త్డే పార్టీ రోజున నువ్వే ఉండవు. ఎలా ఉంది? అరే, మనం ఎక్కడికి వచ్చాం? ఇది కాల్ సిటీ. మనల్ని కాల్ సిటీకి తీసుకొచ్చారు. నేనిప్పుడు మిమ్మల్ని కాన్ సిటీకే తీసుకొచ్చాను. నువ్వు కరెక్ట్ గా కనిపెట్టావు రుద్ర, అద్భుతం. అలాగే ఇప్పుడు నీ బర్త్డే పార్టీ ఇక్కడున్న ప్రజలే జరపబోతున్నారు. కాన్ సిటీ ప్రజలారా, ఇతనే రుద్ర. వీళ్ళు ఎందుకు వచ్చారంటే కాల్ సిటీలో డిటెక్టివ్ పని చేయడానికి వచ్చారు. వాళ్ళని మీరు
ఏం చేయాలో అది చేసి పంపించండి. వీళ్ళని అంతం చేయండి, తప్పించుకోనివ్వకండి. రుద్ర, పద పారిపోదాం. వీళ్ళతో గొడవ పడడం మంచిది కాదు. నేను ఈ కాల్ చెట్టి ప్రజలతో గొడవ పడాలనుకోవడం లేదు. ఛీ! పచ్చగుడ్డుని వేస్తున్నారు. అట్లీస్ట్ ఉడకపెట్టైనా వేయచ్చు కదా. As you say. Eh? అరే వాళ్ళు వండి మరి మన మీద విసిరేస్తున్నారు. అరే, వీళ్ళు బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నారు. ఒకరు గుడ్డు, ఒకరు దర్బూస్, ఒకరు టమాటా, ఇంకోరు ఇంకోటి ఇస్తున్నారు. రుద్ర, ఇదొకటి చెయ్యి. నేను శాకాల్ని అస్సలు వదలను. ఇక్కడ ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దీంతోనే శాకాలు పని పెడతాను. అంతర్ మంతర్ కాలే కలంతర్ చూ. మైరా, ఏంటిది ఇలా చేస్తున్నా? రుద్ర, నన్ను కాపాడు. కొట్టకండి, దయచేసి కొట్టకండి. ఇది అద్భుతం, చాలా జాలీగా ఉంది. ఇది శాకాలకి సత్తం అనుకుంటున్నా. అరే ఇది శాకాలే కదా. చూడండి, మీరు కొట్టాల్సింది నన్ను కాదు, అదిగో అక్కడున్నారు కదా వాళ్ళని. వాళ్ళు ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదే. వాళ్ళని అక్కడే ఉన్నాను. మీరు అక్కడే ఉన్నారా? ఎగరండి, 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 ఎగరండి. అది సరే గాని మీరు ఇప్పుడు ఎక్కడికి ఎగురుతారు? ఇలా చూడు రుద్రా, పైన నేను లాక్ చేసి ఉంచాను. రుద్రా, లాక్ అక్కడ, తాళం ఇక్కడ. ఇప్పుడు ఎగురుకుంటూ మీరు పైకి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో చూడు. అరే, ఆయన మన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పారిపోండి. రుద్రా, నీ బర్త్డే పార్టీని నువ్వు ఇక్కడ జరుపుకో. నేను స్కూల్కి వెళతాను, ఎందుకంటే నాకు కొంచెం పనుంది. మీ ముగ్గురు ఆ తర్వాత రుద్రా, మైరా, వరుణ్ స్థానంలో ఉండాలి. త్వరగా 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 నిర్ణయించుకోండి. ఎవరు రుద్ర కాబోతున్నారు, ఎవరు మాయరా కాబోతున్నారు. మాయరా ఆల్రెడీ ఉంది. మీరు ముగ్గురు కలిసి ఆ పార్టీని ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? మీరు చేయబోయే పనులతో ఆ రుద్ర పేరు చెడిపోవాలి. హకీరా, జకీరా. అరే త్వరగా ఎవరు ఎలా మారాలో డిసైడ్ అవ్వండి. నేను రుద్రగా మారుతాను, జాడీ మైరాగా మారుతాడు, శాండీ వరుణ్ గా మారుతాడు. అరే, నువ్వు ఏం పని చేసావు జని? నువ్వు ఈ పాటికి మాయిరాలా మారిపోవాలి. కానీ నాకు రుద్ర పవర్ కావాలి. నేను పవర్ గురించి ఇక్కడెప్పుడు మాట్లాడాను? నేను ఉట్టి గెటప్ గురించే కదా మాట్లాడాను. నువ్వు వెంటనే రుద్ర గొంతులా మాట్లాడాలి, కానీ నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయి గొంతులో మాట్లాడతావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా మాయిరా?
అలాగే మాము. జాడి నువ్వు కూడా ఏ కారణం చేత నోరు తెరవకు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటట్టయితే మాయనా గొంతులోనే మాట్లాడాలి, కానీ నీకు ఎప్పుడు మగ గొంతేగా వచ్చేది. సాండి ఇలా చూడు, నువ్వు కూడా మాట్లాడకుండా ఉండాలి, లేకపోతే మన రహస్యం తెలిసిపోతుంది. మళ్ళీ పెట్టుకుని అయ్యో 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 అయ్యో. సరే ఓకే మాము. ఓకే సార్. పదండి వెళ్దాం. ఇప్పుడు రుద్ర పేరు చెడపడానికి టైం వచ్చేసింది. నేను ఈ రోజు ఎలా పాడు చేస్తానంటే ఉప్స్. అయ్యో 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 అయ్యో. జెనీ నువ్వు నీ నోరు తెరవకు, నేను కూడా తెరవడం. అరెరే. మనం ఇక్కడ దాక్కుంటే సేఫ్ అనుకుంటున్నాను. కానీ రుద్ర, ఇది షాకాల్ ప్లేస్. మనం షాకాల్ ప్యాలెస్ లో ఉన్నామని కాల్ సిటీలో ఎవ్వరికీ అనుమానం రాదు. షాకాల్ గారు మీరెప్పుడు వచ్చారు ఇక్కడ? తర్వాత ఈ పిల్లల్ని కూడా ఎందుకంటే తీసుకొచ్చారు? వీళ్ళిద్దరూ నా ఖైదీలు. వీళ్ళిద్దరిని కాపాడడానికి రుద్ర ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడు రాగానే వాణ్ణి కూడా ఖైదు చేస్తాను. త్వరగా వెళ్ళి భోజనం తీసుకురా, అందరూ ఆకలితో ఉన్నారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని తేలేను, మీకు కావాలంటే మాత్రం తెస్తాను. నేను మన శత్రువులందరికీ అన్నం అన్ని ఇవ్వలేను. ఇది జోగాగాడు చెయ్యడు, జోగాగాడు అస్సలు చెయ్యడు. సరే సరే ఓకే. ఈ రోజు ఈయన బర్త్డే, ఇంకా మీకు అది తెలీదు. అట్లీస్ట్ త్వరగా ఒక మంచి కేక్ అయినా పెట్టండి. అరే షాకాల్, ఈ రోజు మీ బర్త్డేనా? ఈ రోజు ఎలాంటి కేక్ ఇస్తానంటే మీరు తింటూనే ఉంటారు చూడండి. ఒక్క పీస్ కూడా ఈ పిల్లలకి ఇవ్వరంటే చూసుకోండి. జోగా వల్ల కుదరదు. షాకాల్, కేక్ ని కట్ చేయండి. మేమందరం మీకు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు షాకాల్, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ కేకు మీ నోటి లోపల అస్సలు వెళ్ళదు. ముందే చెప్పాను కదా, ఇది సాహాల్కని. షాకాల్ నోట్లో మాత్రమే ఇది వెళ్తుంది, అర్థమైందా? నువ్వు వెళ్ళి తాగడానికి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఇప్పుడే తెస్తానులే. అరే, ఈ షాకాల్ ఎందుకు చార్ని మార్చి కూర్చుని ఉన్నారు? షాకాల్, మీరు ఎందుకని చార్ని మార్చి మార్చి ఇప్పుడు ఆడుతున్నారు? ఎందుకంటే నాకు తెలియాలి కదా ఈ కేకు ఎటువైపున చాలా రుచిగా ఉంటుందో అని. ఇటువైపు కూడా చాలా రుచిగానే ఉంది. అరరే అరరే, ఇటువైపు కూడా చాలా రుచిగా ఉంది. షాకాల్, ఇవన్నీ ఎందుకు నాకు అస్సలు సరే అనిపించట్లేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నేనెలా అక్కడ కూర్చున్నాను? మైరా, వరుణ్ అక్కడ కూర్చున్నాడు. ఇది ఖచ్చితంగా నేను కాదు. ఇది అసాధ్యం. ఇది ఖచ్చితంగా రుద్ర పనే అయ్యుంటుంది. వాడి బర్త్డే పార్టీ నా చోట జరుపుకుంటున్నాడు. సంతోషంగా అక్కడ కూర్చుని కేక్ వేరే తింటున్నాడు. యోహా, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? షాకాల్, మీకని నేను కేక్ చేశాను కదా, మీరు క్రిస్టల్ బాల్ లోపల ఏం చేస్తున్నారు? అదా రుద్ర వాళ్ళ ఫ్రెండ్స్. షకాల్, నా బర్త్డేని మీ ప్యాలెస్ లో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు దక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నోర్మోయ్, నీ బర్త్డే పార్టీని నువ్వు ఎప్పటికీ జరుపుకోలేవు. వాడిని పట్టుకో, వదలకో. నీకిక్కడ చాలా పనులున్నాయి, మర్చిపోకో. చూసావా రుద్ర, నీకోసం అందరూ కలిసి ఎంత మంచి కేక్ తయారు చేశారో. వావ్, చూడ్డానికి చాలా బాగుంది.
వెంటనే తిని టేస్ట్ చూస్తాను, అప్పుడు తెలుస్తుంది. చూసావా? అంటే తిని చూస్తానని చెప్తున్నాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను తక్కువగా మాట్లాడు అని, కానీ అస్సలు వినడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఏమిటి ఇలా అవుతుందా? అవునవును, తను మర్చిపోతాడు. దానికే నేను గుర్తు చేస్తాను. మీరేం మాట్లాడకండి. అరే మీరేం చేస్తున్నారు? రుద్ర, ఇది నీ కేక్, నువ్వే ఎందుకు పాడు చేస్తున్నావు? అది నా ఇష్టం. నేను కేక్ ని ఏమైనా చేస్తాను. ఇంకా ఇది నా బర్త్డే, అర్థమైందా? ఏమైంది రుద్రాకి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు నీకేమైంది రుద్రా? ఓ సారీ, తింటాను. అరే ఈ రుద్రాకి ఏమైంది? ఒకసారి తింటున్నానంటున్నాడు, ఇంకోసారి కేకును చెడగొడుతున్నాడు. నాకేమో ఇది మంచిదనిపించలేదు. నాకే ఛాన్స్ వస్తే నీకు డిటెన్షన్ ఇచ్చేదాన్ని. ఈ రోజు నీకు బర్త్డే కాకుండా ఉండుంటే. రుద్ర, నువ్వెంత మంచి స్టూడెంట్వి. ఇలాగా బిహేవ్ చేస్తారో నీకు గర్వం బాగా పెరిగిపోయిందనుకుంటాను. డిటెన్షనా? గుడ్ ఐడియా. డిటెన్షన్. అరే ఏమిటిదంతా? ఏంటిది? రుద్ర ఎందుకు ఇలా చేశాడు? ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. తను మాత్రమే మనల్ని బయటకు తీసుకువెళ్ళగలడు. మనందరికీ తను డిటెన్షన్ ఇచ్చాడు. ఇక మనముగా అసలు బయట పడలేము. ఈ చోట్లో మనం ఇరుక్కుపోయాం. ఇందులో ఏదో మతలబ్ ఉంది. రుద్ర అయితే అసలు ఇలా చేయనే చేయడు. రుద్ర, ఇప్పుడేం చేయాలి? కింద వీళ్ళున్నారు, పైన ప్రొటెక్షన్ లాక్. ఇది రుద్ర ఇమేజ్ లాకర్. ఇందులో రుద్ర ఇమేజ్ ని లాక్ చేయగలం. ప్యాలెస్ నేం చేయలేము. జిబాయిస్కా ప్యాలెస్ లిఫ్ట్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దాన్ని వదిలే. వద్దు, ఇలా చూడు, దాన్ని ఎలాగైనా ఆపు. ప్యాలెస్. అందరూ బానే ఉన్నారు కదా? ఎవరైనా నా బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారా? వెరీ గుడ్. కానీ బర్త్డే సాంగ్ ని ఖచ్చితంగా పాడాల్సిందే. కమాన్, స్టార్ట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. రుద్ర గనక ఇక్కడికి వచ్చాడంటే పెద్ద సమస్య అవుతుంది. ఈలోపు నా జనీ జాడిని నార్మల్ గా మార్చేయాలి. నేను చెప్పానుగా, నాకు ముందే తెలుసు ఇందులో ఏదో మతలబ్ ఉందని. ఇంకా గట్టిగా పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అరే, సడన్ గా వీళ్ళకి ఏమైంది? అరే, మన నిజమైన రూపానికి మనం వచ్చేసాం. సారీ, మమ్మల్ని వదిలేయండి. తప్పైపోయింది. మేమేమీ చేయలేదు. ఇదంతా మా మామయ్య చేశారు. సారీ, ప్లీజ్ సారీ. తయారు చేయండి. రుద్ర ఎక్కడున్నా సరే తప్పకుండా ఇక్కడికి వస్తాడు. అలా చూడండి, రుద్ర. అరే, ఈ రుద్ర ఎవరి ప్యాలెస్ ఇక్కడ తీసుకొచ్చాడు? అది షాకాల్ ప్యాలెస్ మేడం. ఇందులో ఖచ్చితంగా నా తప్పేం లేదు. ఇదంతా ఖచ్చితంగా తను చేసిన పనే. ఆ, అది నాకు తెలుసు. శాకాలు ఎప్పుడు ఇలాగే కదా చేస్తూ ఉంటాడు. రుద్ర, వెల్కమ్ బ్యాక్. బాధపడాల్సిన విషయం ఏంటంటే నీకు తయారు చేసిన కేక్ పాడైపోయింది. ఆ కేక్ చెడిపోతే ఏంటి, ఇంకో కేక్ వస్తుంది. రా బాబు. హ్యాపీ బర్త్డే రుద్ర. నా ప్యాలెస్, నా ప్రజలు, తర్వాత ఇంకో వైపు హ్యాపీ బర్త్డే అని రుద్రకి చెప్తున్నారు. నా
తలరాత అసలు సరిగ్గా లేదు. మాంత్రికుణ్ణి గొప్ప మెజిషియన్ని, కానీ ఎవ్వరూ నన్ను చూసి భయపడట్లేదు. నేను ఏం చేయను.